హరిశ్రీ గణపతయే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, పురోహితులకు, హైందవులను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. షష్టాధిపతి అంటే షష్టం అంటే 6 ఇంటి వనరు 12 భావాల్లో ఉంటే ఏంటి? షష్టాధిపతి లగ్నమందున్న ఆరోగ్యవంతుడు, బలవంతుడు, స్వకుటుంబానికి కష్టాలు కలగజేస్తాడు, సౌశీల్యం గలవాడు, శత్రునాశనకారి, మాట యందు ధనమందు స్వతంత్రత ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేషలగ్నం, షష్టాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు. వాడు బుధుడు మంచివాడు, అంటే వేదాంగాది విద్యలు చదివినవారు, ఓ ఎస్ఐ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. బట్ తృతీయాధిపతి లగ్నంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆర్గ్యుమెంట్ నేచర్ ఆయనతో మనం మాట్లాడలేం. కనుక ఇది బుధుడు ఆ మేషంలో ఉండేటటువంటి మంచి చెడు 2 జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి. అదే షష్టాధిపతి వృషభ లగ్నం, వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నంలో ఉంటే మనకేం చెప్పారు? ఆ శుక్రుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి మనకి ఒక పంచమహాపురుష యోగాల్లో మాళ యోగం అనేది ఒకటి చెప్పారు. అదే అక్కడ శుక్రుడు కెపాసిటీ క్యాపబిలిటీ ఇస్తాడనమాట. ఏది ఇప్పుడు చెప్పినటువంటి షష్టాధిపతి లగ్నంలో ఉంటే ఆరోగ్యం గురించి చెప్పారు. జలుబు చేయడం అట్లా చిన్నవి ఉంటాయి. కనుక స్వకుటుంబానికి కష్టాలు కలగజేయటం ఉండదు. అదే లగ్నంలో బుధుడు షష్టాధిపతి అయితే కొద్దిగా కలగజేస్తుంటారు అనమాట. శత్రు నాశనకారి ఇక్కడ కూడా మనకి బాగానే చేస్తారు. ధన విషయాలు స్వతంత్రులు చెప్పారు అనమాట. అదే మిథున లగ్నం, షష్టాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు. కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చేస్తాం. ఎందుకంటే షష్ఠలాభాధిపతి ఆ లగ్నాన్ని ఏడిపించేడు వాడు కాబట్టి అతనికి కూడా కొద్దిగా శారీరక సంబంధించిన విషయాలు కూడా లోటుపాటు చేస్తాం. అదే కర్కాటక లగ్నం, గురువు షష్టాధిపతి లగ్నంలో ఉన్నారు. షష్టాధిపతి లగ్నంలో ఉచ్చపెట్టాడు. భాగ్యాధిపతి కూడా శ్రీరామచంద్రుడికి ఉన్నారన్నమాట. కర్కాటక లగ్నంలో గురువు. అది ఏంటంటే కొద్దిగా సమస్యలు అనేటువంటి, యుద్ధాలు అనేటువంటి శ్రీరామచంద్రుడు కూడా చాలామంది చేశాడు. యుద్ధాలు, కాంప్లికేషన్స్, శత్రు విజయం. షష్టాధిపతి బలవంతుడు అయితే మనం చెప్తాం కదా లగ్నంలో ఉండి అట్లా. అదే సింహ లగ్నం, షష్టాధిపతి శని లగ్నంలో ఉన్నాడు. 1, 2, 3 వివాహాలు జరగడానికి అవకాశం ఉంది. అది శత్రుక్షేత్రం, అది షష్ఠ సప్తమాధిపతి, అది జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. అదే కన్యా లగ్నం, షష్టాధిపతి లగ్నంలో ఉన్నాడు. శని బుధుడు శని ఇంట్లో ఉండకూడదు అనమాట. కనుక ఏంటంటే ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి మనం చెప్పాలి. అదే తులా లగ్నం, షష్టాధిపతి లగ్నంలో ఉన్నారు. పెద్ద ఎన్టీ రామారావు తులా లగ్నం, ఆయన షష్టాధిపతి బ్రాహ్మణ గ్రహం అనేటువంటి గురువు లగ్నంలో ఉన్నందువల్ల కొంచెం వ్యతిరేకించడం అనేటటువంటిది, ఆ కారణాలు రద్దు చేయడం అనేటువంటిది ఉంది. ఆ గురుచంద్రులు దశమాధిపతితో కలిసి షష్టాధిపతి ఉన్నందువల్ల ఆ యాక్షన్ సినిమాల్లో మటుకు సూపర్ యాక్షను, బట్ కొన్ని పర్సనల్ విషయాల్లో కొద్దిగా తేడాలు అనేటువంటిది మనం చూసాం అనమాట. అట్లా ఒక్కొక్క లగ్నానికి. అదే వృశ్చిక లగ్నం, అది షష్టాధిపతి కుజుడు అవుతాడు, లగ్నంలో ఉన్నాడు. అది శత్రువుని తయారు చేసి వాళ్ళ మీద మరి గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి. అది వృశ్చిక లగ్నం కాబట్టి అనమాట. ధను లగ్నం షష్టాధిపతి లగ్నంలో ఉంటే సుఫలితాలు ఇస్తున్నాడు అనమాట. మకర లగ్నం షష్టాధిపతి లగ్నంలో ఉంటే బంధు వ్యతిరేకం ఇచ్చినా కూడా తెలివితేటలు, చదువు, వాతావరణం ఇవన్నీ బాగానే ఇస్తున్నాడు అనమాట. అదే కుంభలగ్నం షష్టాధిపతి లగ్నంలో ఉంటాం మంచిది కాదు. చంద్రుడు శని ఇంట్లో ఉంటాం. అది శని ఇంట్లో చంద్రుడు ఉంటే మానసిక ఒత్తిళ్ళు, వాతావరణాలు ఇవన్నీ ఉంటాయి. అదే మీన లగ్నం షష్టాధిపతి లగ్నంలో ఉండటం కూడా కొద్దిగా అంత మంచి కాదు. జనరల్గా 12 లగ్నాలకి చెప్పండి సార్ అని చెప్పి అంటున్నం వల్ల ఈ ఒక్క పాయింట్ మనకి డిస్కస్ చేశాను అనమాట. షష్టాధిపతి ధనస్థానంలో ఉండేటైతే దుష్టుడు, సర్వకార్యములందు చాతుర్యం గలవాడు, ధన సంపాదన యందు సమర్థుడు, ప్రముఖులతో స్నేహం గలవాడు, ఆరోగ్యం కొద్దిగా తక్కువ, బంధువుల ధనం నశింపజేయవాడు. షష్టాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే ప్రజలకు ఉపద్రవకర్మకు పనులు చేయవాడు, తండ్రికి ఘాతకుడు, యుద్ధం ముందు కానీ కలహం ముందు కానీ కష్టములు అనుభవించను. నేను ఋషిష్ఠుడు చెప్పిన స్ట్రాంగ్ డైలాగులు వాడుతున్నాను. ఒక్కసారి కొద్దిగా అక్కడ జరగకపోవచ్చు. ఎందుకంటే అదే షష్టాధిపతి మూడింట ఉండి కొద్దిగా మంచి లక్షణాలు ఉన్నాయనుకోండి. సపోజు ఇప్పుడు మిథున లగ్నానికి షష్టాధిపతి 3 ఉంటే కొద్దిగా తండ్రిని వ్యతిరేకించడం చూసాం. కనుక ఈ కర్కాటక లగ్నానికి షష్టాధిపతి గురువు ఉంటే మంచి చెడు 2 యావరేజ్గా ఉంటుంది. ఆ సింహ లగ్నానికి షష్టాధిపతి 3 ఉంటే దాయాదుల వైరం, లక్ష్మీపార్వతి జాతకంలో సింహ లగ్నం, శని శుక్రులు 3 అనమాట. అంతకుముందు వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఏం లేవు. కనుక ఈ వివాహం జరగగానే పెద్ద ఎన్టీ రామారావుకి ఇంకా అందరూ కూడా వ్యతిరేకిస్తానికి ఏంటంటే ఈ జాతకం కొద్దిగా మంచి జాతకం. ఎందుకంటే బుధుడుచ్చ, గురువుచ్చ, అంటే సింహ లగ్నానికి ఆ పక్క ఈ పక్క కూడా 2 గ్రహాలు ఉచ్చిపడ్డాయి. ఆ రవి లగ్నంలో ఉన్నట్టున్నాడు. శని శుక్రుడు సొంతిల్లు, శని ఉచ్చ.
కనుక ఇక్కడ ఈ షష్టాధిపతి లగ్నంలో ఉండేసరికి అంటే యాక్చువల్గా ఈ జాతచక్రం ఏంటంటే పెద్దంటి రామారావుకి ఈ సప్తమాధిపతి అయినటువంటి శని బలవంతుడై ఉన్నాడు, వివాహకారణ శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, ఈయన చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారంట. ఆ చనిపోయింది ఏంటంటే శనిలో శుక్రుడు శనిలో నాకు గుర్తులేదు కానీ మొత్తం ఇంటర్మీడియట్ చనిపోయాడు. దశాన అంతర్దశ నడిస్తే రోగమాన దొక్క కాలం. పైగా ఆ షష్టాధిపతి మూడింట ఉచ్చబడకూడదు. ఉచ్చబడేటట్టయితే దాయాదుల వైరం, మానసిక సమస్యలు, ఎన్ని ఘర్షణలు ఆయన చూశారనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారు, షష్టాధిపతి తృతీయంలో ఉండితే ప్రజలకు ఉపద్రవకరమైన పనులు చేయవారు. అదే తండ్రికి మంచిది కాదు, యుద్ధమందు కలహమందు కొద్దిగా కష్ట నష్టాలు అనుభవిస్తారనేది ఉంది. అది కోర్టు కేసులు వచ్చినా కూడా షష్టాధిపతి ఉచ్చబడ్డాడు కాబట్టి గెలిచినా కూడా మనకి ఫలితాలని కొద్ది తేడా ఉంటుంది. షష్టాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే తండ్రి కొడుకులు పరస్పర విరుద్ధంగా కలిసి జీవిస్తారనేటటువంటిది చెప్పారన్నమాట. చాలా కాలం తర్వాత ఐశ్వర్యం పొందుతారు. షష్టాధిపతి 5వ ఇంట్లో ఉండేటైతే తండ్రి కొడుకులకు పరస్పర వైరం కలుగును. కొడుకుల నుండి తండ్రికి కొద్దిగా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పాపగ్రహం అయ్యేటట్టయితే ఆ తండ్రికి కష్ట నష్టాలు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తారు. శుభగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, చెడ్డ పేరే సంపాదిస్తూ ఉంటాడు. కనుక షష్టాధిపతి 5వ ఇంట్లో మంచి చెప్పల. ఉదాహరణకి సింహలగ్నం, షష్ఠ సప్తమాధిపతి శని 5వ ఇంట్లో ఉంటాడు. అక్కడ వివాహ విషయము ఫ్లాపు, సంతాన విషయం ఫ్లాపు, సంతానంలో ఒక సంతానం కోల్పోవటాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల ఈ షష్టాధిపతి 5వ ఇంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చూసి చెప్పాలన్నమాట. మేషలగ్నం ఉంది, షష్టాధిపతి 5ంట బ్యాడ్ తక్కువ. వృషభ లగ్నం ఉంది, షష్టాధిపతి 5ంట అది నీచ. కనుక అన్నీ జాగ్రత్తగా ఆలోచించి మనం చెప్పాలి. షష్టాధిపతి 7వ ఇంట్లో ఉండేటైతే పాపగ్రహమైన భార్య భర్తకు విపరీతం చేయను, అంటే ప్రేమలై తక్కువగా ఉంటాయి. షష్టాధిపతి 7వ ఇంట్లో ఉంటే జీవితం మీద అనేక క్లేశాలు అనేటటువంటి ఉంటాయి. శుభగ్రహం అయ్యేటట్టయితే భార్య కొద్దిగా అబార్షన్ జరగడానికి కానీ కొద్దిగా సంతాన కష్టం జరగడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. ఇందా చెప్పాను మనం మకర లగ్నం, ఇది ఇక్కడ రవిచంద్ర బుధులు ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నారన్నమాట. అంటే షష్టాధిపతి అయినటువంటి ఇది సప్తమాధిపతి షష్టం, ఇది తర్వాత వస్తుంది సబ్జెక్ట్. కానీ షష్టాధిపతి 7వ ఇంట్లో ఉంటే మటుకు భార్యాభర్తల విషయాల్లో మనకి లోటుపాటు చెప్పారు. కనుక 6 7లో ఉన్నా 7 6లో ఉన్నా కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆ వివాహం చేసుకునేటప్పుడు మనం నిర్ణయాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే 6 7 కలవకూడదు. అదే డాక్టర్లు, లాయర్లు, బ్యాంకింగ్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కలవచ్చు. ఎందుకంటే ఆ షష్టం అనేది రుణాలు ఇవ్వాలకు సంబంధించింది కాబట్టి దానికి సంబంధం గుర్తు చేస్తే అందులో బాగా పికప్ అవడానికి, బాగా ఫ్లరిష్ అవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. కనుక ఏదైనా 6 7 కలవకూడదు, 6 7లో ఉండకూడదు, 7 6లో ఉండకూడదు. నెక్స్ట్ షష్టాధిపతి అష్టమంలో ఉండేటైతే శని అయ్యేటట్టయితే గ్రహిణీ రోగం, కడుపు పుట్ట, గ్యాస్ ప్రాబ్లమ్స్, మలమూత్ర సంబంధించినటువంటి వ్యాధులు. కుజుడు అయ్యేటట్టయితే విష జంతువుల వలన, పాము కాటం వలన విషభక్షణ, పాయిజనస్ ఎఫెక్టు, మందులు రియాక్షన్ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి. అదే ఆదిత్యుడు సింహ ఆక్రాంతి ఆదిత్యుడు ఉండేటట్టయితే ఆ అష్టమంలో ఆ షష్టాధిపతి అది అప్పుడు కొద్దిగా జంతువులు, అడవి జంతువుల వలన కొద్దిగా అపాయాలు అనేటువంటిది. అదే గురువు అయితే దుష్టబుద్ధి వలన, శుక్రుడైతే నేత్ర రోగం వలన కష్ట నష్టాలు అనేటటువంటివి ఉంటాయి. షష్టాధిపతి 9వ ఇంట్లో ఉండేటైతే ఇది ఖజ్జం అనేటటువంటి ఒక వాతరోగం అనేటటువంటి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్వజనుల దోషం, శాస్త్ర విరుద్ధంగా ఉండుట, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో లోటుపాట్ల వలన కొద్దిగా అప్పు గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచించడం అనేటువంటిది ఉంటుంది. షష్టాధిపతి 9 ఉంటుంటే మీకు సింహలగ్నం, షష్టాధిపతి 9 నీచ. ఆ కుమారుడు ఆ తండ్రికి ఎంత జీతం వచ్చినా కూడా చాలా చాలా తక్కువ ఇస్తాడనమాట. అంటే గౌరవ మర్యాదలు లేవు కనుక అక్కడ భాగ్యస్థానం పైగా. అదే సింహలగ్నం షష్టాధిపతి 9 అంటే అతను జ్యోతిషుడు అనమాట. అతన్ని ఎవరైతే సెలెక్ట్ చేశారో ఒక రాజకీయ నాయకుడు, గొప్ప రాజకీయ నాయకుడు, ఒక ఎంపీ, ఇక్కడ సింహలగ్నం ఈ షష్టాధిపతి 9 నీచపడంగానే ఆ నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈయనకి ఆశ్రయం ఇస్తారనమాట. అదే అక్కడ ఉచ్చగ్రహం ఉంటే గొప్ప మంత్రి దగ్గర ఈయన ఆశ్రయం పొందుతారు అనమాట. అందువల్ల షష్టాధిపతి 9వ ఇంట ఉండటం అనేది అంత మంచి చెప్పాలి. షష్టాధిపతి 10వ ఇంట ఉండేటైతే పాపగ్రహమైన తల్లికి విరోధి, శుభగ్రహం ఏంటంటే ఆప్యాయంగా ఉంటారు. ధర్మకార్యాలు అనేటువంటిది కొద్దిగా తనకు అనుకూలంగా చేస్తూ ఉంటాడు కనుక పిల్లల్ని బాగానే చూసుకుంటూ ఉంటాడు.
ఆ తల్లికి మటుకు కొద్దిగా వ్యతిరేకంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి షష్టాధిపతి 10 ఇంట. ఎందుకని 10 అంటే 10 తల్లి అని చెప్పి మానసాగుడు నమ్మాడు, మనకి చెప్పారు. మనం అది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. షష్టాధిపతి 11వ ఇంట ఉండేటితే దొంగల నుండి కానీ శత్రువుల నుండి కానీ అపాయాలు ఆపదలు అనేటువంటిది కలుగుతుంటాయి. చాలా రకాల కష్ట నష్టాలు ఉంటాయి. చతుష్పాద జంతువులు 4 కాళ్ళ జంతువుల వలన కొద్దిగా లాభం ఉంటుంది. అంటే ఏంటంటే వాహనాల వలన. ఇప్పుడైతే వాహనాలు, ఇదివరకైతే గుర్రాలు ఏనుగులు అని చెప్పాలన్నమాట. కనుక షష్టాధిపతి లాభంలో ఉండేటైతే కొద్దిగా మనకి మంచి చెప్పారు కాబట్టి అది కొద్దిగా బుద్ధిమంతులు ఆలోచించి, కనుక ఇప్పుడు లాభంలో శని ఉన్నాడు షష్టాధిపతి సింహలగ్నానికి, కొద్దిగా మిత్రక్షేత్రం కొద్దిగా మంచి చెప్పడానికి అవకాశం ఉంది. బట్ బాగా ఖర్చు పెట్టిస్తాడు, ఎందుకంటే ఆ షష్ఠస్థానానికి పంచమాన్ని శని చూస్తున్నందువల్ల. షష్టాధిపతి 12వ ఇంటి పెడితే చతుష్పాద జంతువుల వలన ధనలాభం. అంటే 11లో 12లో రెండింటి కూడా చతుష్పాద జంతువులను ధనలాభం అన్నాడు. వాహన వ్యాపారాలు కూడా వీళ్ళు చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు కూడా చేయొచ్చు. ఐ సంబంధంగా ఈ 12 ఏంటంటే లెఫ్ట్ ఐ అనమాట. అందువల్ల అదే షష్టాధిపతి 2 వండితే రైట్ ఐ చెప్పాలన్నమాట. కనుక ఈశ్వర భక్తి, కొద్దిగా దైవభక్తి బాగానే ఉంటుంది. ఐ విషయాల్లో పెద్ద అయిన తర్వాత కొద్దిగా శుక్లాలు రావటం, కంటి ఆపరేషన్ జరగటం అనేటువంటిది కొద్దిగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏదైనా షష్టం అనేటిది రోగాలు, రుణాలు, వివాదాల స్థానం, ఇంటి ఓనరు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నశింపజేస్తాడు. ఏ భావాధిపతి తెలిస్తే ఆ భావాధిపతికి సంబంధంగా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు సింహలగ్నం షష్టాధిపతి ఎక్కడ ఉన్నాడు? 2వ ఇంట్లో ఉన్నాడు. గురువు చూస్తున్నాడు అక్కడ. కనుక గురువు చూస్తున్నందువల్ల, గురువు వాక్స్థానం చూస్తున్నందువల్ల వాక్సిద్ధి, గురువు ధనస్థానం చూస్తున్నందువల్ల ఆర్థిక బలం. ఈ సింహలగ్నానికి 2వ 7వ ఇంటి అని 2 ఉంటే నాకు అంటే ఇద్దరు జ్యోతిషులు ఏం చెప్పారంటే మరణం సంభవిస్తుంది శని దశ అని చెప్పారు. ఒక అతను వచ్చాడు, ఏంటో నువ్వు ఇంకా బతిగా ఉన్నావు అని చెప్పన్నారు. ఏందా అంటే పలానా జ్యోతిషుడు చెప్పాడా, నువ్వు వెళ్ళిపోతావని చెప్పి శని దశలో అని చెప్పన్నారు. నా శని దశ అయిపోయి బుధ దశలో బుధుడిలో శని ఇప్పుడు 2 అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ షష్టాధిపతి ఆ ద్వితీయంలో ఉంటే 7వ ఇంటి ఓనర్ కూడా అక్కడ 2లో ఉన్నాడు కాబట్టి 7, 2 మార్గస్థానాలు కాబట్టి మరణం చెప్తారు. బట్ వెంకటేశ్వర దైవజ్ఞ అనేటువంటి గ్రంథంలో సింహలగ్నం మనకు 7వ ఇంటి పోర్ట్ఫోలియో శుభత్వం ఉన్నందువల్ల, కేంద్రాధిపతి శుభత్వం ఉన్నందువల్ల 2వ ఇంట్లో ఉన్నటువంటి శని మారకుడు కాడు, చంపడం అని చెప్పారు అనమాట. అందువల్ల ఇవన్నీ మనం తెలుసుకొని జాగ్రత్తగా చెప్పాలన్నమాట. మంగళం మహత్ శుభం భూయాత్.